బెంగళూరులో నీటి కష్టాలు భయంకరంగా ఉన్నాయి. నీళ్ల కొరతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు తరహాలోనే హైదరాబాద్కు నీటి గండం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాదీలకు వాటర్ బోర్డు అలర్ట్ జారీ చేసింది. తాగునీటిని తాగేందుకు మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఇతర అవసరాలకు డ్రింకింగ్ వాటర్ వాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెనాల్టీలు వేయడంతో పాటు నల్ల కనెక్షన్ తొలగిస్తామని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ వాటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ప్రస్తుతం హైదరాబాద్ లో నీళ్ల కొరతతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బెంగళూరులో నీటి కష్టాలు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఇదే సీన్ హైదరాబాద్ లో రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మన మార్చి ఉన్నాం, ఇంకా ఏప్రిల్ అదేవిధంగా మేలో కూడా ఇంకా ఎండలు దంచిపడతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇటు బెంగళూరు తరహాలోనే హైదరాబాద్ కూడా నీటి పోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే దీంతో హైదరాబాద్ కు వాటర్ బోర్డు అలర్ట్ కూడా జారీ చేసేది. తాగునీటి తాగేందుకు మాత్రమే ఉపయోగించాలని కూడా సూచించింది. ఇతర అవసరాలకు డ్రింకింగ్ వాటర్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని కూడా హెచ్చరిస్తున్నారు అధికారులు. అయితే పెనాల్టీతో పాటు నల్ల కనెక్షన్ కూడా తొలగిస్తామని కూడా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ వాటర్ బోర్డు కూడా స్పష్టం చేసింది. ఇప్పటికీ నిజంగా చూస్తే మాత్రం ఇప్పటికే సిటీ వ్యాప్తంగా కూడా చాలా ఏరియాల్లో కూడా నీటి కొరత చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం సిటీ వ్యాప్తంగా చూస్తుంటే కొన్ని ఏరియాస్ ఇటు లంకర్ హౌస్ కానీ ఇటు సన్ సిటీ, అదేవిధంగా మణికొండ, మరోవైపు కోకపేట, అదేవిధంగా చాలా ఏరియాలో సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. కొంతమంది వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వాటర్ బోర్డు అలర్ట్ అయింది. అలర్ట్ అయి నీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని చెప్తున్నారు. అయితే నిజానికి మాత్రం రియాలిటీగా చూస్తే మాత్రం ఇప్పటికే ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం సిటీలో 2 రోజులకు ఒకసారి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది ఇటు తాగునీటి అవసరాలతో పాటు అదేవిధంగా ఇతర అవసరాలకు కూడా నీటిని వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మార్చిలోనే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ ఇంకా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల ఇటు జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్, అదేవిధంగా మానపూర్ కొన్ని కంపెనీస్ ఇప్పటికే వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు వాటర్ బోర్డు సంస్థ కూడా అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నీటిని తాగునీటిని ఉపయోగించుకోవాలని కూడా సూచించారు. అయితే ఇతర అవసరాలకు డ్రింకింగ్ వాటర్ వాడితే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. మరి ప్రస్తుతమే ఏర్పాటు మాత్రం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కల్పిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేనంతగా ఈసారి మాత్రం నీటి కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు సెప్టెంబర్, అక్టోబర్ లో పడాల్సిన వర్షాలు పడకపోవడంతో ఇటు సిటీలో చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్ కూడా వాటర్ తగ్గిపోయాయి. ఇప్పటికే బోర్లలో వాటర్ కూడా రావాలని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీంతో చాలా మంది కూడా సిటీ వ్యాప్తంగా పబ్లిక్ అంతా కూడా నల్ల కనెక్షన్ వస్తున్నాయి. దీన్ని కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ తలమైన జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ సంబంధించిన నీటి వాడకం చేయాలని కూడా ఇప్పటికే ఇటు వాటర్ బోర్డు కూడా అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడమే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం తాగునీటి అవసరాలకు కానీ ఇతర అవసరాలకు కానీ ఇటు గోదావరి వాటర్ కానీ అదేవిధంగా కృష్ణా వాటర్ కానీ సిటీకి సప్లై చేస్తున్నారు. అంటే దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోనే గోదావరి వాటర్ కు అదేవిధంగా 180 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా వాటర్ ని మనం ఇప్పటి వరకు సిటీ వ్యాప్తంగా కూడా వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు జంటా జలాశయాలకు సంబంధించిన వాటర్ ను యూజ్ చేయాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జంటా జలాశయాలకు సంబంధించిన వాటర్ కూడా చోట్ల కూడా వాడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం నీటి లెవెల్ కూడా తగ్గినాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ మార్చి నెలలోనే ఈ పరిస్థితి ఉంటే మాత్రం ఇంకా మనం చూస్తున్నాం చూడొచ్చు. చాలా మంది కూడా నీటి కొరతతో చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు గ్రౌండ్ లెవెల్ తగ్గిపోవడం, బోర్లలో వాటర్ కూడా నిలబడంతో ఇటు నల్ల కనెక్షన్ల ద్వారా వచ్చే వాటర్ పైన చాలా మంది ఆధారపడుతున్నారు. కాబట్టి బెంగళూరు పరిస్థితి తీవ్రంగా ఉంది. కాబట్టి ఆ పరిస్థితి కూడా హైదరాబాద్ కు వస్తుందనే ముందు ఆలోచనతోనే ఇటు వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ. మేకు సంబంధించిన వాటర్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పటికే 2 రోజులకు రావాల్సిన వాటర్ కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలా మంది ఇటు రెంటెడ్ పీపుల్స్ అదేవిధంగా ఓనర్స్ కూడా సిటీలో చాలా మంది కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు జంటా జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ వాటర్ ని యూజ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా విడుదల వారికి అంటే కొన్ని ఏరియాలో 2 రోజులకు ఒకసారి కానీ
విడుదల చేసేందుకు కూడా సన్నాహకాలు అయితే చేస్తున్నారు తెలుస్తుంది. కొన్ని చోట్ల ఇంకా నీటి వాడకం అయితే చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల మాత్రం ఇంకా పరిస్థితి కొంతవరకు బెటర్ గానే ఉంది, కానీ కొన్ని చోట్ల మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి. చాలా మంది కూడా కొంతమంది నీటి అవసరాలు కూడా వాటర్ ట్యాంకులతోనే నింపుకొని వాడుకునే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే వాటర్ బోర్డు సంస్థ కూడా ఇటు అలర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. నీటి అవసరాలకు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి దీనికి సెప్టెంబర్ అక్టోబర్ లో పడేసం వర్షాలు పడకపోవడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోవడంతో సిటీ జనాలు నీటి అవసరాలు అంటే నీటి అవసరాలకు సంబంధించి నీటిని వాడకం కోసం కూడా చాలా మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పెట్టుకొని వాడుకునే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైతే మనకు సిటీ వ్యాప్తంగా అంటే ఇటు ఎక్కువగా గోదావరి అదేవిధంగా కృష్ణా వాటర్ ని వాడుతున్నాం గత 2-3 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు సుభాషంగా అదేవిధంగా జంట జలాశయాలు నీటిని వాడకం కూడా పెంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు బోర్లు కూడా ఎండిపోయాయి. అదేవిధంగా నల్ల వాటర్ మీదే చాలా మంది కూడా సిటీ పబ్లిక్ రెంటెడ్ పీపుల్స్ అంతా కూడా ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కొరతను తగ్గించాలంటే మాత్రం మిగతా రిజర్వాయర్లు కానీ ఇటు ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు సంబంధించిన వాటర్ వినియోగం పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులతో కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ వాటర్ కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించాలి. ఇతర అవసరాలకు డ్రింకింగ్ వాటర్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు తప్ప మరి దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం అధికారులు చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే గోదావరి అదేవిధంగా కృష్ణా వాటర్ వాడుతున్నాం మనం, కానీ మరి మిగతా అంటే మనకు హైదరాబాద్ కు ఆయువు పట్టమైనటువంటి జంటల జలాలు కానీ సంబంధించిన జలాలు వాడుకోవడానికి మాత్రం ఇంకా గవర్నమెంట్ కూడా చాలా వరకు కూడా ఇంకా చూపలేదు. ఆ వాటర్ అట్లాగే ఉంచేది. కాబట్టి ఇప్పుడు ఇటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల వాటర్ వాడుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇటు మార్చి చివరి వారానికి వచ్చాం కాబట్టి ఇంకా ఏప్రిల్ మేలో కూడా ఈ యొక్క నీటి అవసరాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు కూడా ఇబ్బంది కూడా తలెత్తుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తెలుస్తోంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు చాలా మంది కూడా సిటీలో నీటి అవసరాల కోసం చాలా మంది ట్యాంకర్స్ తో నీటిని తెప్పించుకునే పరిస్థితి, స్టోరేజ్ చేసుకునే పరిస్థితి. కాబట్టి ఇక బెంగళూరు పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మాత్రం ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే వాటర్ బోర్డు అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఇతర అవసరాలకు డ్రింకింగ్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ దీన్ని ఎవరైనా విస్మరిస్తే మాత్రం పెనాల్తో పాటు నల్ల కలెక్షన్ తొలగిస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం కొంత మేరకు బెటరే, కానీ ఏప్రిల్ మేలో మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ముందుగానే వాటర్ బోర్డు అలర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.